లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 54వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీన చేసిన ప్రసంగము. లూకా సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. పరలోకపు శక్తితో నింపబడిన వాడైన యేసు ఒక గ్రహింపు గల వ్యక్తిగా ఉన్నాడు. ఆయన రక్త మాంసములతో మన మధ్య నివసించాడు. ఎవరైనా ఆయన్ను ఒక విశ్వాసంతో సమీపించినట్లయితే ఆయన నుండి స్వస్థత కొరకైన శక్తిని, లేక ప్రవర్తనలో మార్పును, లేక ఆత్మీయ జీవితమును పొందుట వంటివి జరుగును. ప్రతి మానవ అవసరతను ఎదుర్కొనుటకు ఆయనకు శక్తి ఇవ్వబడింది. ఆయన యొద్దకు వచ్చువారు దాన్ని అనుభవిస్తారు. ఒక హిస్టరీ విద్యార్థి కరెంటు ప్లగ్ రంధ్రములో మేకును పెట్టి షాక్కు గురయ్యాడు. మనలో కొంతమందిమి దేవుని రాజ్యంలో ఆ విద్యార్థి వలె ఉన్నాము. విద్యుత్ శక్తిని గూర్చి అవగాహన లేకపోవటం వలన అతడు ఆ షాక్కు గురయ్యాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ప్రార్థన మరియు పరిశుద్ధాత్మను గూర్చిన మూలములను తప్పక తెలుసుకొనవలసి ఉన్నాడు. అతడు శుద్ధ హృదయంతో ప్రార్థన ద్వారా నింపబడిన ఒక ఆత్మీయ శక్తిగా, దైవికమైన వ్యక్తిత్వముతో ఉండాలి. అతడు ప్రార్థించినప్పుడు క్రొత్త కృప హృదయంలోనికి వచ్చును. ఈ కృపను దేవుని ఉద్దేశముల కొరకు ఉపయోగించబడును. మనుషులు వారి ప్రజ్ఞాపరమైన శక్తిని వారి సొంత ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు. పరలోకపు శక్తి మన నుండి ఇతరులకు ప్రవహించినట్లు ప్రాతినిధ్యాన్ని వహించవలసి ఉన్నాము. ఒక మార్పు చెందని వ్యక్తి చెక్కవలె శక్తి ప్రవహించలేనివాడుగా ఉంటాడు. యేసు ఎల్లప్పుడూ పరలోకపు శక్తితో నింపబడి ఉన్నాడు. ఆయన 40 దినాలు ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడినాడు. ఆయన ఇతరులకు సహాయం చేయగలిగాడు. ఆయన యాయీరును మరియు 12 సంవత్సరముల నుండి రక్తస్రావం గల స్త్రీని కలిశాడు. వారి అవసరత పరిమాణం మేరకు ఆయన సహాయం చేయగలిగాడు. ఆ అనారోగ్య స్త్రీ యేసులో విశ్వాసం ఉంచింది. విశ్వాసం అనేది ఒక ఉన్నతమైన ధైర్యంతో కూడినది. అది ఒక ఆత్మీయ ధైర్యం. విశ్వాసము భౌతికమైన ధైర్యమును కూడా ఇస్తుంది. ఆయన చుట్టూ ఉన్న జనసమూహము గుండా నెట్టుకొని ఆమె వెళ్ళవలసి ఉన్నది. యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టుట ద్వారా ఆయన నుండి శక్తి ప్రవహించి ఆమెను స్వస్థపరిచింది. ఒకసారి ఒక పాస్టర్ల గుంపు నా మీద దాడి చేయుటకు వచ్చారు. మార్పు చెందని ఆ పాస్టర్లలో ఒకడు భయంకరమైన విరోచనాలతో బాధపడుచూ ఉన్నాడు. వారు నాతో మాట్లాడుచున్న సమయాన ఈ మనిషి యేసునందు విశ్వాసముంచి తక్షణమే స్వస్థత పొందాడు. విశ్వాసము లేని ప్రజలు అనే ఆటంకాన్ని దాటి యేసును చేరుటకు ఈ స్త్రీ సాధ్యం చేసుకున్నది. ఆమె ఈ కష్టముల ద్వారా ఆయన్ను చేరుటకు ఏమాత్రము వెనుదీయలేదు. ఒక ప్రార్థనా కూటములో 2 గంటలు నేను ఎట్లు కూర్చోవాలి అని నీవు ఆలోచించవచ్చు. తిరిగి జన్మించిన క్రైస్తవులు కూడా ప్రక్కన పెట్టబడిన బ్యాటరీల వలె ఉన్నారు. వారు ఏదో ఒక పనితో ముమ్మరంగా ఉంటారు. ప్రార్థించుటకు వారికి సమయం ఉండదు. వారి పనుల నుండి వచ్చి ప్రార్థించుటకు సమయం చేసుకొనవలసి ఉన్నారు. మనకు స్వస్థత అవసరము మరియు మనము ఇతరులను స్వస్థపరచవలసి ఉన్నాము. మన చుట్టూ ఉన్న ప్రజలు వారి అజ్ఞానాన్ని బట్టి మరియు విశ్వాసహీనతను బట్టి నశిస్తూ ఉన్నారు. వారు మనలో దైవిక లక్షణమును కనుగొనవలసి ఉన్నారు. మనము సజీవమైన వాక్యమును కలిగి ఉండవలసి ఉన్నాము. ఒక విశ్వవిద్యాలయపు పట్టభద్రుడవై ఉండుట చాలదు. నీ స్వంత ఇంటికి సమాధానమును మరియు ఆదరణిచ్చుటకు నీ హృదయంలో నమ్మకము లేక కృప లేదు. ఈ ఉదయకాలమున నీవు యేసు యొక్క వస్త్రమును ముట్టావా? ఆయన సమాధానాన్ని మరియు ఆదరణని నీవు పొందుకున్నావా? నా కళాశాల హాస్టల్లో నాకు గది ఉన్నది. ఉదయకాలములందు బయటకు రాకముందే బైబిల్ చదివి ప్రార్థన ముగించుట నా అలవాటు. అయితే ముందుగా ఒక కప్పు వేడి కాఫీ తాగడానికి వెళ్ళేవాడిను. ఒక దినాన నేను కాఫీకి వెళ్ళినప్పుడు నన్ను అపహసించిన మనిషితో నేను కోపగించాను. నేను ప్రభువును అగౌరవపరిచాను. ఆ తరువాత బైబిల్ ధ్యానము మరియు ప్రార్థన ముగించక ముందు కాఫీ కొరకు నేను ఎన్నడూ బయటకు అడుగు పెట్టలేదు. బ్రిటిష్ సైన్యాధికారి గార్డన్ ఆఫ్రికాలో యుద్ధానికి సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. తన పని ప్రారంభించక ముందు 2 గంటల పాటు ప్రభు సన్నిధిలో గడుపుచుండేవాడు.
అతడు దైవికమైన కృపతో నింపబడ్డాడు. తన సైన్యాన్ని క్షేమంగా విజయమునకు నడిపించుటకు జ్ఞానాన్ని అతడు పొందుకున్నాడు. అతడు యేసుతో నడిచినట్లు కనిపించాడు. నీవు యేసును అనుదినము తాకుచున్నావా? అప్పుడు నీలో నుండి మంచి గుణము బయలువెళ్ళి ఇతరులను స్వస్థపరచి మారుస్తుంది.